రండి మావయ్య గారు, రండి రండి. అమ్మా బాగున్నావమ్మా? ఏమయ్యాడు కడుపులో ఉన్న నా మనవడు ఏమంటున్నాడు? వాడు ఏమంటాడో కానీ నేను మటుకు బాగుంటున్నాను ఈ పనులన్నీ చేయలేక. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? తొలిగా ఉంచుకోదమ్మా. నీ కడుపు చల్లగా ఉండాలని తీసుకొచ్చాను. వేదం వారి నీడలో స్థానం సంపాదించాను. అనుకున్నది సాధించాం. ఇంతకీ బావగారు ఎక్కడా? వారి ఇంట్లో లేరు నాన్న. ఫోన్లో చెల్లెమ్మని పలకరించి వస్తాను. పదవి మీ వదిన పలకరించు. అది కదా నాన్న, ఇప్పుడు వద్దు. ముందు పెద్దవాళ్ళని పలకరించిన తర్వాత అన్ని సంగతులు. చెల్లెమ్మా, చెల్లెమ్మా, బావగారు ఎక్కడికి వెళ్ళారమ్మా? పని మీద బయటకు వెళ్లారు. నేను మళ్ళీ ఉన్నాను. వారు వచ్చే వరకు మీరు ఆ పంచలో. పర్వాలేదమ్మా, నేనేమో అనుకోను. అమ్మాయికి సూడిదలు తీసుకొచ్చాను. ఏమిటి వాసన? పులుసా గుమగుమలాడిపోతుంది దూరం నుంచే. అది కదండి, వారు వస్తే. రాని అమ్మా, బావగారితో చాలా మాట్లాడాలి. నేను ఆనాడే చెప్పాను, మనం మారకపోయినా మన పిల్లల్ని మనల్ని ప్రపంచాన్ని కూడా మారుస్తారని. భగవంతుణ్ణి పూజించాల్సిందేనమ్మా, మొక్కాల్సిందే. కానీ పిల్లల్ని ప్రేమించాలి. ఏ నైవేద్యం దేవుడికి పెట్టాలో పిల్లల్ని అడిగి పెట్టాల్సిన రోజులు వచ్చేసాయి. ఏదో ప్రభుదయ, అన్నయ్య గారు మారారు, మాకు అదే చాలు. మారకేం చేస్తారు? సూర్యోదయంతో చీకటి పటాపంచలైనట్టు మనవడు పుడుతున్నాడు అనగానే మా బావగారి కోపం కూడా పటాపంచలైపోయి ఉంటుంది. అదిగో బావగారు వచ్చేశారు. నమస్కారం శాస్త్రి గారు, కులాసగా ఉన్నారా? మీరు అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నారని ఉత్తరం రాసింది. అమ్మాయి మామగారు వచ్చేశారు. ఆ సంతోషం పట్టలేక అదిగో సూడిదలు కూడా తీసుకొచ్చేశాను. కాచాయని పంచపాత్రతో జలం తీసుకు త్వరగా తీసుకురమ్మా. చూడండి బాబుగారు, మనవడు పుట్టగానే వాడి బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం అన్ని మీ చేతుల మీదుగా ఘనంగా జరిపించాలి. ఇంతెందుకు వాడిని మరో గౌరీనాథ శాస్త్రిగా చెయ్యాలి. కాచాయని త్వరగా తీసుకురా. ఆవు పంచతంతో ఇల్లంతా శుద్ధి చేయి. శాస్త్రి గారు, మీ దృష్టిలో మనుషులు ఆవు పంచతం కంటే హీనమైపోయారు. కానీ మనిషికి నియమ నిష్టల కన్నా, వేదాంగాల్లో పాండిత్యం కన్నా సాటి మనిషిని అర్థం చేసుకునే హృదయం, సంస్కారం ఉండాలని నా అనుభవం చెప్తుంది. నేను మీతో శాస్త్ర చర్చకు రాలేదు. ఆ అర్హత నాకు లేదు. ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా మీ ఎదుట ఉన్నా. మీ ధర్మాలు, శాస్త్రాలు నా బిడ్డని కులం లేని దానిగా నిర్ణయించవచ్చు. కానీ మీ మనస్సాక్షికి నా బిడ్డ ఒక గర్భవతిగా, అభం శుభం తెలియని ఆడపిల్లగా కనిపిస్తే అంతే చాలు. సెలవిప్పించండి. బాధపడకండి నాన్న. బాధపడకండి. ఏమో, ఇదేనా నువ్వు రాసిన ఆనందం? నిజం చెప్పుకోవడానికి కన్నవాళ్ళం కూడా పరాయి వాళ్ళగా కనిపించావా తల్లి? అమ్మా, నువ్వు రాసిన అబద్ధాన్ని నిజంగా ఊహించుకుని మేము ఆనందంగానే ఉన్నాం. కానీ ఈ నిజాన్ని ఎంతకాలం అబద్ధంగా నటిస్తావమ్మా? సముద్రం అన్నాక ఉప్పుని భరించాలి, నిప్పుని భరించాలి. సముద్రం లాంటిదే జీవితం కూడా. వస్తామ్మా.